బిర్యానీ కావాల్సిన గరం మసాలా, చెక్క, లవంగాయలు, యాలక్కాయ, కొద్దిగా జీలకర్ర, బిర్యానీ ఆకు, కొద్దిగా పుదీనా, ఆయిల్ వేసి నీళ్ళు వేడిన తర్వాత దీంట్లో రైస్ వేసినాక కీడవ వేసుకోవాలి. కొంచెం అది వాటరు, కీడవ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం అన్నం పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్స్ వెజిటేబుల్ గ్రీన్ పీస్, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, కాలీఫ్లవర్, గ్రీన్ చిల్లీ, మష్రూమ్, 2 tablespoons yogurt, garlic paste, ginger paste, పుదీనా. నేను ఓన్లీ పుదీనా వేస్తాను, ధనియా పత్తా వేయను. కొద్దిగా జావిత్రి పౌడర్, ఫ్రైడ్ ఆనియన్, టేస్ట్కి తగిన సాల్ట్, షాన్ బిర్యానీ మసాలా, ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో, ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్. ఈ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి అన్ని వెజిటేబుల్. కొద్దిగా మిక్స్ చేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు అమూల్ ఆయిల్ వేసుకొని, అమూల్ గీ వేసుకొని దాంట్లో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం వెజిటేబుల్ వేసుకోవాలి. వెజిటేబుల్ వేసుకొని ఎక్కువ ఉడకనివ్వకూడదు. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అంతే. ఎక్కువ ఉడికితే సాఫ్ట్ అయిపోతుంది. 2-3 నిమిషాలు ఫ్రై అయినంచి మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇలా అంటే కొంచెం బాయిల్ అనిచ్చి మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి.